బాణాదు చిన్నమ్మకు వెంటనే హింస నర్సు బాణాదు చిన్నమ్మకు వెంటనే హింస నర్సు బాణాదు చిన్నమ్మకు వెంటనే చిన్నకృష్ణ కుమారుడిని అరెస్ట్ చేసినంత వరకు చిన్నకృష్ణ కుమారుడు వెంటనే అరెస్ట్ చేసేంత వరకు చిన్నకృష్ణ కుమారుడు అరెస్ట్ చేసేంత వరకు చిన్నకృష్ణ కుమారుడిపై కేసులు వెంటనే నమోదు చిన్నకృష్ణ కుమారుడిపై కేసు నమోదు చిన్నకృష్ణ కుమారుడిపై ఎఫ్ఐఆర్ కేసును బాణాదు చిన్నమ్మ గారి ఆవేదన ఆక్రమణ అదేవిధంగా మోసపోయినటువంటి ఆయన గత 6-7 నెలలుగా అనేక రకాల కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు అన్నమయ్య జిల్లాలో కావచ్చు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రెస్లో పెట్టి అందరినీ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి పదే అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. న్యాయము ఆయనకు చేయకపోగా ఎదుర్కొని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. బంజారా సమాజం నిర్వహించినటువంటి ఎస్టీ మహిళగా ఆనాడు దాదాపు 11-12 సంవత్సరాల కిందట అత్లాపురంలో అక్కడ నర్సుగా ఉన్న సమయంలో అక్కడే హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండే ఆ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈ చెన్నకృష్ణ ఆయన సంబంధాలు రకరకాల మాటలు చెప్పి లోపరుచుకొని పెళ్లి చేసుకుంటా నా భార్య సంబంధించిన రోజుగారు అనారోగ్యంగా ఉండి నా ఇబ్బందిగా ఉంది నీకు పెళ్లి చేసుకుంటా ఆయన సంబంధం పెళ్లి చేసుకుంటా నేను బాగా చూసుకుంటా ప్రజల వరకు మా అమ్మ వాళ్ళకి మోసం చేసి వాళ్ళ తిరుపతిలో పెళ్లి చేసుకునే పరిస్థితి పెళ్లి చేసుకుని అక్కడ సంసారం చేసినాడు ఆ క్వార్టర్స్లో అక్కడి నుంచి ఇక్కడ కడప సమాజం దాంట్లో ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇక్కడ నాయకట్లో సంసారం పెట్టాడు అదేవిధంగా మర్యాపంలో సంసారం పెట్టాడు ఇంకోసాట ఇళ్లలో సంసారం పెట్టి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా బాడిగ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి ఆ ప్రాంతాల్లో కూడా కలిసి భార్యాభర్తలుగానే అక్కడ అందరూ కూడా పరిస్థితి అదేవిధంగా వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులు కూడా వీళ్ళు భార్యాభర్తలాగా వ్యవహరించారనేది అందరికీ సత్యమే. అయితే దాని సంబంధంలో వాళ్ళు దాదాపు 10-14 సంవత్సరాల పాటు బాగా ప్రశాంతంగా సుఖసంతాలతో నిండి ఉన్నారు. అయితే చెన్నకృష్ణకు బైక్ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో అక్కడ వాళ్ళ సొంత ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంట్లో అక్కడ యాక్సిడెంట్ కట్టుబడుకొని అక్కడ ఉన్నారు కాబట్టి చూడడానికి ఆ ముత్తరాజపల్లి సంబంధం చింతపూడి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ముత్తరాజపల్లిలో డాక్టర్ ఇంటికి పోతే అక్కడ సంబంధంలో వాళ్ళ డాక్టర్ వాళ్ళ కొడుకు డాక్టర్ తేజ్ వర్మ ఈయన ఉనిపేట పిహెచ్సి సెంటర్లో ఆయన ఒక మెడికల్ ఆఫీసర్గా డాక్టర్గా పనిచేస్తారు. ఆయన వాళ్ళ మొదటి భార్య సుజాతమ్మ వీళ్ళు అదేవిధంగా వీళ్ళు అక్కడ ఇంట్లో ఉండేలందరూ కూడా పరుష పద్ధతులతో సుగాల దాన బంజారాల సంబంధం కానీ కులం పేరుతో దూషించి అక్కడ ఆయన పైన దాడి చేసి ఇంట్లో నుంచి బలవంతంగా మెడబెట్టి బయట పంపించిన పరిస్థితి, తర్వాత ఫోన్లలో బెదిరించిన పరిస్థితి, తర్వాత ఏమో వాసవి అపార్ట్మెంట్ సంబంధంలో అక్కడి నుంచి అక్కడ అపార్ట్మెంట్లో అక్కడ నివాసం ఉంటే ఆ నివాసం సంబంధంలో ఆ ఇంటికి డాక్టరే వాళ్ళ కొడుకును వాళ్ళ భార్యను తెచ్చుకోబోతే డాక్టర్ సమక్షంలోనే ఏదైతే సాక్షాత్తు పెళ్లి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు నమ్మకంగా అక్కడ ఇది చేసినాడు అక్కడ ఎవిడెన్స్ కూడా ఏం జరుగుతుందో మళ్ళా నమ్మకంగా ఇక్కడే ఆరోగ్యమై చర్చిలో మళ్ళీ ఖాళీ పెట్టి 5 కోట్లు ఆరోగ్యమై చర్చి పెళ్లి చేసుకునేది తిరుపతిలో పెళ్లి చేసుకుంటుంది. ఈ సంబంధాలు అక్కడ పెళ్లి చేసుకుని తర్వాత అన్ని రకాలుగా ఉన్న నేపథ్యం దానికి సంబంధించిన అక్కడ ఈమె సంబంధంలో ఈ పక్క సంసారం చేసుకుంటూనే ఆర్థికంగా ఈమె సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్ నర్సు కాబట్టి
ఈమెకు వచ్చే డబ్బులన్నిటి కూడా సంబంధంతో మేము ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కొనుక్కుని అని చెప్పి కొనుక్కొని పైన ఇల్లు వేసుకోవాలా, మా కూతురు పెళ్లి చేసుకోవాలని చెప్తే ఈమె దాదాపు కొన్ని లక్షల రూపాయలు, అది దాదాపు 20 లక్షల పైబడి రూపాయల సంబంధంతో ఆయన లోన్ పెట్టి ఈఎంఐ బ్యాంక్ శాలరీలో జీతంలో పోతపడినట్టుగా ఈఎంఐ పెట్టి ఆయనకు డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి. ఆ ఇల్లు మెయింటెనెన్స్ ఏదైతే ఆయన ఇల్లు సంతానం చేస్తారో ఆయన కొంతమంది ఇంట్లో సంతానం అయ్యింది ఖాళీగా ఇల్లు కూడా ఈమె ఖర్చుతో ఖర్చు పెట్టుకొని వీళ్ళ సంబంధించి ఎవరైతే బంధువులు లేకపోతే ఉన్నారో వాళ్ళందరినీ దూరం పెట్టి ఈమె ఇట్లా ఉంది కాబట్టి అందరూ దూరమైన పరిస్థితి. చివరికి కడ వరకు ఉంటానటువంటి ఈ డాక్టర్ సంబంధం చెన్నకిస్తాన్ మోసం చేసిన పరిస్థితి. వాసు అపార్ట్మెంట్కి సంబంధంతో ఈమెను చంపడానికి అక్కడ ప్రయత్నం చేసి తీవ్రంగా చంపినారు, కొట్టినారు, అన్ని రకాలుగా చేసి చచ్చిపోయింది. కానీ మనమే మళ్ళీపోతుంది చచ్చిపోయింది అనే పద్ధతిలో ఆయన అపస్మారక దుస్థితి పైన తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోతే తర్వాత ఈమె గంటల తర్వాత కోలుకొని హాస్పిటల్లో పోయి రిమ్స్లో సంబంధం ఆయన డ్రగ్స్ కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటాం. మళ్ళీ రికవర్ అయ్యి అతని మీద డాక్టర్ చెన్నకిష్ణ పైన నమ్మకం లేక రికవర్ అయ్యి మళ్ళీ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ 1 by 1 చేసుకుంటూ వస్తున్న నేపథ్యం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ అనుకూలంగా ప్రజా సంఘాలకు సంబంధించి మహిళా సంబంధించిన ఇతర సంఘాలకు సంబంధించిన దాంట్లో అదేవిధంగా బంజారా సంఘం అన్ని రకాల సంఘాలతో ఇవాళ సంబంధంలో స్టార్టింగ్గా మనం ప్రాథమికంగా ఈ సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగా కొంతమందితో మన ప్రజా సంఘ నాయకులుగా ఇక్కడ చిన్నపాటి నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం. ఈరోజు సంబంధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని మనం కూడా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి మనం రిప్రజెంట్ చేసి మన విజ్ఞప్తి ఇస్తాము. వాళ్ళ సంబంధించి సానుకూలమైన స్పందన అదేవిధంగా వాళ్ళ వైపు నుంచి న్యాయం ఈ బాణకు చిన్నమ్మకు జరగని పక్షంలో వారం 10 రోజుల తర్వాత లేకపోతే నెక్స్ట్ సోమవారం లేదా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధమవుతాం. దీంతో పాటు అన్నమయ్య జిల్లా సంబంధాలు అక్కడ డిప్యూటీ డిఎంహెచ్ఓగా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనను ఆల్రెడీ కలిసిన నేపథ్యంలో వాళ్ళ ఎంక్వైరీ కమిటీ కూడా వేసి ప్రాసెస్ చేస్తాం. దాన్ని స్పీడప్ చేసి ఆయనను ఆ ఉద్యోగం నుంచి కూడా తొలగించే పద్ధతిలో అదేవిధంగా ఈయన వాళ్ళ కొడుకు సంబంధంతో ఇక్కడ ఆయన కూడా ఉద్యోగం నుంచి తొలగించే పద్ధతిలో వాళ్ళపైన ఎస్ఎస్టీ కేసు పెట్టే పద్ధతిలో వాళ్ళ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే పద్ధతిలో ఆ డిమాండ్స్ వాళ్ళని నెరవేర్చుకునే పద్ధతిలో అంతిమంగా బాణకు జిల్లాలకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు మన ఉద్యమాన్ని అంటే స్టెప్ బై స్టెప్ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసేదానికి దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఇక్కడ వచ్చిన అదేవిధంగా ఈ ధర్నా ఈ కార్యక్రమానికి నిర్వహణ చేయడానికి సముద్రికి ధన్యవాదాలు చేస్తుంది. డాక్టర్ చెన్నకృష్ణ స్టాఫ్ నర్స్ అయినటువంటి చిన్నమ్మను మాయమాటలతో 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకొని ఆమెను ఇప్పుడు ఏ సంబంధం లేదంటూ భార్య సుజాతతో కొడుకు కుమారుడు తేజ్దీప్ వర్మను ఇంటి దగ్గరికి పంపించి ఆమెను కొట్టించి దాడి చేసిన పరిస్థితి. పోలీసు అధికారులు కూడా ఆమె పట్ల ఏమీ రెస్పాన్స్ చూపినటువంటి పరిస్థితి రావడం వల్ల మేము మహిళా సమైక్యగా ఇన్వాల్వ్ కావడం జరిగింది. చిన్నమ్మకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాము. చిన్నమ్మకు న్యాయం చేసేంత వరకు మహిళా సమైక్యగా మేము పోరాటము ఆపేది ఉండదు. అందరి మీద కేసు పెట్టారు సార్. అందరూ కలిసి నన్ను ఈ విధంగా చేసుకుంటున్నారు. ఆయన అడిగితే ఏమన్నాడంటే 2 సార్లు తాళి కట్టినాడు. నువ్వు అధికారానికి డబ్బుకు లొంగలేదు కాబట్టి నేను తాళి కట్టినా, నేను ఏమైనా చేసుకుంటాను, నువ్వు దాన్ని ఏం చేసుకోలేవు కదా, చెల్లదు కదా అనేసి కూడా తిరిగి బ్లాక్మెయిల్ చేస్తాను. డాక్టర్ చెన్నకృష్ణ ఒంటరిగా ఒంటరిగా పనిచేస్తూ ఉన్నాను, ఎవరు లేరు. ఆయన మా పై అధికారి. ఆయన నన్ను లైంగికంగా బెదిరించినారు, లొంగ తీసుకున్నారు, మాయమాటలు చెప్పినారు, పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2013 నుంచి ఇల్లు తీసేసి బాడుగ ఇంట్లో పెట్టినాడు. నా భార్య అని అందరికీ చెప్పినాడు. 2024 జూన్ 10 నుంచి ఆయన మాట్లాడటం లేదు, ఫోన్లు బంద్ చేసినాడు. మీరు ఎందుకు నాతో మాట్లాడరు అని అడిగితే కొడుకుని భార్యని ముగ్గురిని తీసుకొచ్చేసి సుగాలిదాన అట్లా ఇట్లా నీచమైన మాటలన్నీ తిట్టి కొట్టిపోయినారు. సరే అని కేసు పెడదామని వెళ్తే నువ్వు కేసు పెట్టడానికి వెళ్ళొద్దు, మన మర్యాద పోతుంది, అంతా ఒక కుటుంబమే కదా అని చెప్పి నమ్మించినాడు. కాదనేసి ఒక భరోసా స్టేట్మెంట్ కూడా రాసిచ్చి నన్ను పోనీకోకుండా ఆపినాడు. తర్వాత నేను పెద్దల్ని తీసుకొని పోయి మాట్లాడకపోతే మాట్లాడలేదు, ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడించినా కానీ పోలీస్ స్టేషన్లోన నేనే ఈమెతోన పెళ్లి చేసుకుని నిజమే, ఈమెను నేను బాగా చూసుకుంటాను,
జీవితాంతం చూసుకుంటాననేసి లెటర్స్ కూడా తన స్వహస్తాలతో రాసిచ్చినాడు. అయినప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తన పలుకుబడితోన కేసులు లేకోకుండా కేసులు పెట్టుకోకుండా చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు నాకు న్యాయం జరిగేటట్లా సహాయం చేయండి. భార్యగా 2 సార్లు తాళి కట్టినాడు కాబట్టి నాకు భార్య స్థానం కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మీరంతా ఈయన భర్తగా వాడుకొని ఇప్పుడు వయసు అయిపోయినాక వదిలేస్తే మమ్మల్ని ఎవరు చూస్తారు? ఈ మధ్యలో నేను డిప్రెషన్లో పోయి హార్ట్కి ప్రాబ్లం వచ్చేసి టీపీ మాత్రలు రోజుకు ఉదయం 1 సాయంకాలం 1 వేసుకుంటున్నాను. ఒకవేళ చనిపోయినా కానీ నాకు సంబంధం లేదని అనేవాడే. ఎవరు ఇంత దాడి చేసినా కానీ ఇప్పుడు 7 నెలల నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కానీ నాకు న్యాయం జరుపుకోకుండా చేసినాడు పలుకుబడితోన. ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నిన్నే లేకుండా చేస్తానని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. దాడి చేసిన కొడుకుని భార్యని ఆయన్ని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా పెళ్లి చేసుకొని సంసారం చేసి ఇప్పుడు ఏం చేసుకుంటావు అనేసి అంటున్నాడు. దానికి న్యాయం చేయాలి. ఆయన ఎంతోమందిని తన డాక్టర్ హోదాతోనే మోసం చేస్తున్నారు అనేది కూడా ఈ మధ్యనే నాకు తెలిసింది. అది కూడా విచారించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ మీద కేసు పెట్టాలా. నేను ఫిబ్రవరి 2వ తేదీ కేసు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ రైట్ నుంచి తీసుకొచ్చినా కానీ రాసి దాన్ని కూడా వాళ్ళు పక్కన పడేస్తారు. దయచేసి నాకు న్యాయపరంగా చట్టపరంగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.